నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. హిట్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. అక్టోబర్ 31 2025 మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు, సూచనలు, అదృష్ట సంఖ్యలు, అదృష్ట రంగులు, అదృష్ట శాతం కూడా ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే ఈ రాశిలో ఉండే వారికి కొత్త కొత్త అవకాశాలు రావడము, స్థిరాస్తుల విషయంలో కొంత గందరగోళము, కోర్టు కేసులు లేదా అంటే పోలీస్ కేసులు ఇలాంటివి ఏవైనా ఉంటే గతంలో అవి మరింత ఇబ్బంది పెట్టేటట్టుగా ఈరోజు కనబడుతోంది. ఉద్యోగంలో పురోగతి కనబడుతుంది, ఆర్థిక లాభాలు గోచరిస్తున్నాయి, కుటుంబంలో సంతోషము, మానసికంగా ఉల్లాసంగా ఉండబోతున్నారు. అయితే కొంతమందికి మానసికంగా ఇబ్బంది కలిగేటట్టుగాను కొంత అంటే ఎలాగా మానసిక అశాంతి ఉండేటట్టుగా గోచరిస్తోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము గురుగ్రహానికి సంబంధించి ఈ రోజు బంగారు రంగు కానీ లేదా తెల్ల రంగు వస్త్రాలను ధరించి మీరు ఎక్కడికైనా వెళ్ళినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. దీంతో పాటు ఈరోజు ఉదయము సరస్వతి అమ్మవారి యొక్క నామస్మరణ కానీ అమ్మవారి స్తోత్ర పారాయణ కానీ చేసినట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. అదృష్ట శాతం 86, కలిసి వచ్చే రంగు ఎరుపు, కలిసి వచ్చే నెంబరు 9. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి స్నేహితుల సహాయం లభిస్తుంది, ఆర్థిక లాభము, ఉద్యోగంలో సాధారణమైన పురోగతి ఉంటుంది తప్ప ఎక్స్ట్రాడినరీగా అయితే ఈ రోజు కనిపించట్లేదు. కుటుంబంలో శాంతియుతంగానే ఉంటుంది, కానీ ఒక అంశం మీద కొట్టుకోవడం కానీ తిట్టుకోవడం కానీ బంధువుల ప్రమేయం కానీ బంధువుల జోక్యం కానీ ఇలాగ జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. అనారోగ్య సూచనలు కూడా పుష్కలంగా కనబడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము శుక్రుడికి అంటే నవగ్రహాలలో శుక్రుడికి వెన్న, పసుపు లేదా తెల్లని వస్త్రాలను సమర్పించే ప్రయత్నం చేయండి. దానంగా కాదు, ఇచ్చే ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు అదృష్ట శాతం 83 గాను, కలిసి వచ్చే రంగు పసుపు రంగు, కలిసి వచ్చే సంఖ్య 6. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి నూతన పరిచయాలు ఏర్పడతాయి. జాగ్రత్తలు తీసుకోండి, అస్సలు నమ్మకండి వాళ్ళని. ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చేందుకు అవకాశం కనబడుతోంది. ఉద్యోగంలో స్థిరత్వము, ఉద్యోగ లాభాలు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. ధనలాభ సూచన, కుటుంబంలో ఆనందము, శుభవార్తలు వినడము, శుభ కార్యాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం కానీ, ఆకస్మికంగా ధనం రావడం కానీ ఇలాంటివన్నీ జరిగే యోచన కనబడుతోంది. మానసిక ప్రశాంతత, దీంతో పాటు రాజకీయ నాయకులకు, విద్యార్థులకు, వ్యవసాయదారులకు, వ్యాపారస్తులకు ఈ రోజు చాలా చాలా చక్కగా ఉండబోతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సంబంధిత ఆలయాలను దర్శనం చేసుకోండి. ఆ స్వామివారి ఆలయంలో తులసి దళాన్ని కానీ తెల్లని సువాసన పువ్వులను కానీ సమర్పించినట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం ఉంది. మీ అదృష్ట శాతం 87, కలిసి వచ్చే కలరు ఆకుపచ్చ, కలిసి వచ్చే నెంబరు 5.